అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోసారి కాంగ్రెస్ సర్కార్పై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీఎం మంత్రుల నియోజకవర్గాలకి నిధులన్నీ పోతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి వారంలో నిధులు ఇస్తానని చెప్పి 3 వారాలు అయిపోయిందన్న ఆయన ఇంకా నిధులు రాలేదన్నారు. భట్టి విక్రమార్కను అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని తెలిసినట్లు చెప్పారు. ఇలానే చేస్తే ఎప్పుడో ఒకసారి బాంబు పేల్చక తప్పదని సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న మునుగోడు నియోజకవర్గంలోని కోతులారం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అనుచరులతోటి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కూడా మంత్రి పదవి విషయం పైన కూడా కొంత ఆయనను అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి స్పందించడం, మంత్రి పదవి సంగతి దేవుడేరుకు, కానీ అభివృద్ధి కోసం నిధులు మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వమంటే ఇస్తలేరు అనే విషయం పైన కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేయడం జరిగింది అనేది కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేయడంతో పాటు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశానని, ఆ సమయంలో వారం రోజుల్లో నిధులు విడుదల చేయిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగా కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినా కూడా సీఎం చెప్పి వారం రోజుల్లో చేపిస్తానని చెప్పి నిధులు విడుదల చేపిస్తానని చెప్పినటువంటి సీఎం 3 వారాలు గడిచినా కూడా ఎలాంటి స్పందన లేకుండా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాకపోవడం పైన కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఇలా అయితే త్వరలోనే బాంబు పేలుస్తానంటూ కూడా ఆయన కార్యకర్తలతోటి అలాగే అనుచరులతోటి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే గత కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మంత్రి పదవి ఆశించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనీసం మంత్రి పదవి విషయంలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తానంటూ కూడా అధిష్టానం హామీ ఇచ్చింది అనే విషయం పైన కూడా ఆయన కొంత అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల సమయం నుంచి కూడా ఆయన ప్రభుత్వంతో కొంత దూరంగా ఉండడం, నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క మంత్రిని కూడా పిలవకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినా కూడా ఆయన పాల్గొనకపోవడం, మంత్రి పదవి వస్తేనే తనకు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా గతంలో కూడా చాలా సార్లు కూడా ఆయన విమర్శలు చేయడంతో పాటు పాలన విషయంలో కూడా కొన్ని విమర్శలు చేసి గత కేసీఆర్ పాలనే బాగుండేదనే విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారంటూ కూడా కొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్న మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఏదైతే నిధుల కేటాయింపు గాని ఇటు మంత్రి పదవి విషయం గాని ఆ 2 కూడా దృష్టిలో ఉంచుకొని రాజగోపాల్ రెడ్డి ఇలా అయితే త్వరలోనే బాంబు పేల్చక తప్పదంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను తీరు బట్టి కూడా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో మరోవైపు మద్యం వ్యాపారాలకు సంబంధించి మద్యం షాపులకు సంబంధించి కూడా ఆయన కొత్త రూల్స్ పెట్టడం, మధ్యాహ్నం తర్వాతనే వైన్ షాపులు తెచ్చుకోవాలి, అలాగే బెల్ట్ షాపులకు సంబంధించి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే నడుపుకోవాలనేది ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన కొన్ని నిబంధనలు పెట్టడం ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతున్న నేపథ్యంలో అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి మధ్య కొంత వారు నడుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు అటు మద్యం వ్యాపారులను కూడా పిలిచి మాట్లాడడం, ఇలా అయితే మేము వైన్ షాపులు నడపలేదని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రతి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించేటువంటి వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, మద్యం వ్యాపారానికి సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి కూడా కొంత ప్రభుత్వానికి గండిపడే విధంగా కూడా వ్యవహరిస్తుండటంతో రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల అధిష్టానం కూడా అసలు ఆయన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన విమర్శలు చేశారు, మంత్రుల పైన చేశారు, సొంత పార్టీ నేతల పైన కూడా చేశారు. కానీ ఆ విషయంలో
పార్టీ అధిష్టానం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనేది గతంలో ప్రచారం సాగింది. కానీ ఎవరు కూడా ఆయన పైన ఫిర్యాదు చేయకపోవడం, ఇటు ఆయన పైన చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ఆయన ఇప్పటికి కూడా ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల కొంత కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. కేవలం ఆయనకు మంత్రి పదవి రాకపోవడం వల్లనే ఈ అన్ని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటికీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వాన్ని ఎప్పుడో ఒకసారి బాంబు పేలుస్తాను అనే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా చేస్తాడా లేదంటే వేరే ఇంకేమైనా చేస్తారా అనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుందనేది కూడా మిగతా మంత్రులు కావచ్చు ప్రభుత్వం చెప్తున్న సిచ్యువేషన్ లో రాజగోపాల్ రెడ్డి మాత్రం కేవలం సీఎం నియోజకవర్గం, సొంత నియోజకవర్గం కొడంగల్కు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరకు కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ కి, ఈ 3 నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారు. మిగతా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదనేది కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపనలు చేసి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గుత్తేదారులు మాత్రం బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడడం, బిల్లుల విషయంలో మంజూరు చేయాలని చెప్పి ఆయన కోరడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి స్పందించి ఒక వారంలో నిధులు విడుదల చేయిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినప్పటికీ ఇచ్చినటువంటి హామీ కూడా వారం దాటి 3 వారాలకు కూడా గడవడం, దీంతో ఆయన కొంత అసహనానికి గురి కావడం, ఇటు ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు మున్గోడు నియోజకవర్గంలో పర్యటన ఏ కార్యక్రమానికి వెళ్లినా కూడా మంత్రి పదవి విషయం పైనే కూడా ఆయన అనుచరులు అడుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా కొంత ఏదైతే ఈ విషయం పైన కొంత నిరాశ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులకు సంబంధించి ఎలా వాళ్ళను మెప్పించే విధంగా వ్యవహరించాలి, తనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకుంటా లేదనే విషయం పైన కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చుకుంటూనే ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనేది తన కోరిక అంటూ కూడా ఆయన చెప్తున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి నిధుల విషయంలో కేటాయింపు విషయంలో కొంత ఏదైతే చిన్న చూపుగా చూస్తున్నారనేది కూడా ఆయన కొంత నిరాశకు గురి కావడం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కోమటిరెడ్డి మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి తనకు నిధులు ఇస్తలేరు, కేవలం వాళ్ళ మంత్రులుగా ఉన్న సీఎం గా ఉన్నటువంటి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయనే కోణంలోనే తనకు నిధులు కేటాయించడం లేదు, మంత్రి పదవి విషయం దేవుడెరుగు, నాకు నిధులు కేటాయింపు పైన నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయంపైనే ఆయన త్వరలోనే బాంబు పేల్చక తప్పదంటూ కూడా ఆయన హెచ్చరిక జారీ చేసే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భంలో తీవ్ర స్థాయిలో రాజకీయంగా కూడా కొంత చర్చ సాగుతుంది. గతంలోనే రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో కొంతమేర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనుకోవాలి. అయితే ఈ నేతలు ఈ విషయానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ నేతలు? సందీప్, ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి వల్లనే భువనగిరి పార్లమెంటు సంబంధించి గెలుపు కోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కోరడం జరిగింది. అయితే రాజకీయంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటగా ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆయనకు చాలా సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి విషయంలో కొంత ఏదైతే అలసత్వం జరుగుతుందో ఆ విషయం పైన కూడా రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ గా కొన్ని వ్యాఖ్యలు చేసి ఇటు అధిష్టానం పిలిచినా కూడా వారి వద్దకు వెళ్లకుండా కూడా ఆయన దూరం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం తనకు సహకరిస్తలేదు, తనకు నిధులు కేటాయిస్తలేదు, మంత్రి పదవి ఇవ్వడం లేదు. ఈ కోణంలో ఆయన కొంత అసహనానికి గురి కావడం, ఇస్తానన్నటువంటి హామీ నెరవేర్చకుండా మంత్రి పదవి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ఈ గతంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతోటి ఆయన
దగ్గరగా ఉండడం, కొన్ని చోట్ల రహస్య భేటీలు కూడా జరిగాయనేది కూడా అప్పట్లో ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారాన్ని లేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం 4 మంత్రులు ప్రగతి భవన్ లో, ఏదైతే ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క ఉండేటువంటి ప్రజాభవన్ లో 4 మంత్రులు కూర్చొని కొంత చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ విషయం కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీ పరంగా కూడా కొంచెం చర్చకు దారితీసింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత దెబ్బ పడే విధంగా కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు కూడా ఆయన వెనకాడు వేయకుండా ముందుకే వెళ్తారనేది కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందిస్తారా, లేదంటే దీనిపైన అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేస్తారా? మరోవైపు ఇటు ఇప్పటికే మద్యం వ్యాపారాలకు సంబంధించి మునుగోడులో జరుగుతున్నటువంటి గందరగోళం పైన కూడా మంత్రి ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ దానిపైన ఆయన కేవలం మాటలు చెప్పడం తప్ప, తెలంగాణ వ్యాప్తంగా ఒకే మద్యం పాలసీ ఉంటుందని చెప్పి మాటలు చెప్పడం తప్ప అక్కడ ఆచరణ ఏదైతే తెలంగాణ మద్యం పాలసీ అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం కొంత వెనకడుగే వేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏ ఒక్క నాయకుడు గాని మంత్రులు గాని మాట్లాడేందుకు కూడా జంకుతుంటారు. ఎందుకంటే గతంలో పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండే మొదటగా ఆయన కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి టూర్ ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి రావడం లేదు ఆ కార్యక్రమాలకు అని చెప్పి తెలవడంతో వారే స్వయంగా ఆ ప్రోగ్రాంలను క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎవ్వరు కూడా ఆయన పైన వ్యాఖ్యలు చేయాలన్నా కూడా కొంత జంకుతుంటారు. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ఏదైతే త్వరలోనే బాంబు పేల్చాల్సి వస్తుందనే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారాన్ని లేపిందని చెప్పవచ్చు. దీనిపైన చర్చ కూడా సాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం కొంత ఎప్పుడు ఆయన మాట్లాడినా కూడా కొన్ని హార్డ్ గా కామెంట్లు చేయడం, ప్రభుత్వాన్ని ఇరగడం పెట్టే విధంగా కూడా ఉంటుండడం తోటి చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఏదైతే నిధుల విషయంలో మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయని ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఇటు త్వరలోనే బాంబు పేలుస్తానని చెప్పి ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల కూడా కొంత దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ సాగుతుంది. అసలే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంది. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, చండూరు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా కొంత ఛాలెంజ్ గా తీసుకొని తన అనుచరులకు సంబంధించి టికెట్లు ఇవ్వడం, ఆయన అభ్యర్థులను గెలిపించేందుకు కూడా ఆయన చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా దారి తీశాయనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానియా. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.